ఇలాంటి శాఖల మధ్య ఆలోచనలు సమన్వయం ఉండాలండి. వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లైస్, ఈ 3 సమన్వయం చేసుకుంటే ప్రతి రేషన్ షాపులో టమోటాలు 10 రూపాయలకి అమ్ముతాం, వెళ్ళి కొనుక్కోండి అంటే ఎవడొద్దంటాడు? లేదా రేషన్ వెహికల్లో 9 రూపాయలకి అమ్ముతాం, కొనుక్కోండి అంటే ఎవడొద్దంటాడు? ఆటోమేటిక్గా నడిచిపోతుంది కదా ఇష్యూ. మిరపకాయలు మీరు బియ్యం తీసుకుంటున్నారు కదమ్మా, అదే బియ్యం దాంట్లో ఇవి పంపిస్తున్నాం, ఒక్క అప్పీల్ మేము ఇట్లా మిర్చి కొంటున్నాం, కొనండి మీరు, ఈ 10,000 రూపాయలకి కొనండి, 11,000 రూపాయలకి కొనేసి ఇట్లాగ కేజీ 120 రూపాయలు పడుద్దమ్మా, మీ ప్రాంతానికి వస్తుంది, కొనుక్కోండి అని చెప్పండి. అందరూ కొనకపోవచ్చు, 10 మంది కొన్నా ఈ వెళ్ళిపోతాయిగా. అసలు ఈ ప్రభుత్వం కొంటం బిగిన్ చేసింది అనగానే అక్కడ ఎక్కువ రేటు పెట్టుకుంటారుగా సచ్చినట్టు, ఆటోమేటిక్గా జరుగుతుంది కదా. లేదా ఇప్పుడు ఏదో డ్వాక్రా గ్రూపులు పెట్టాము, స్వయం సహాయక గ్రూపులు పెట్టాము, ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళ చేత ఈ మిషన్లు పెట్టించచ్చు కదా. పచ్చళ్ళ సెంటరు, ఇప్పుడు టమోటాలు వీళ్ళే ఇచ్చి, మిర్చి వీళ్ళే ఇస్తే ఇంకేం కావాలా, ఉప్పు తెచ్చుకోలేరు వాళ్ళు. సింపుల్గా జరిగిపోతాయి. అంటే ఇదేంటంటే పని ఎక్కువ, ఇవన్నీ చెయ్యాలంటే కోఆర్డినేషన్. అసలు ఇట్లాంటి చెయ్యాలన్న ఆలోచనలు ప్రభుత్వాల దగ్గర ఉండవు, అదే వచ్చిన గొడవ. అదే కదా, ముందు ఆలోచన రావాలి. మనం ఎప్పుడు అంత